హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అయిన ట్రిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ట్రిక్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అందుతుంది అనమాట. అండ్ ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఇఫ్ ఇన్ కేసు మనం ఎవరికైనా ప్రైవేట్గా ఫోన్ చేయాలనుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, చాలా అప్లికేషన్లు అయితే వాడుతూ ఉండేవాళ్ళం. వాటిలో 3 నిమిషాలు 5 నిమిషాలు అలా కేవలం 3 నిమిషాలు 5 నిమిషాలు మాత్రమే ఫ్రీ ఉండేవి. తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది అనమాట. ఇఫ్ ఇన్ కేసు మీరు నేను చెప్పబోయే ట్రిక్ని యూజ్ చేసినట్లయితే మీరు చాలా సింపుల్గా మీకు ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా దీనికోసం మీరు ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేయక్కర్లేదు. అండ్ అంతేకాకుండా ఈవెన్ మీ ఫోన్లో సిమ్ కూడా అవసరం లేదనమాట. అలాగా మీరు ఫ్రీగా కాల్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా కాల్స్ ఎలా చేసుకోవాలనేది. అండ్ దీనికోసం మీకు ఖచ్చితంగా నెట్ అయితే మాత్రం ఉండాలి. మీకు నెట్ హాట్స్పాట్ ద్వారా మీ ఫ్రెండ్ దగ్గర షేర్ చేసుకున్నా పర్లేదు, నెట్ అయితే ఉండాలన్నమాట. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఒక వెబ్సైట్ని టైప్ చేయాల్సి ఉంటుంది. spytalks.com అని చెప్పి సెర్చ్ చేయగానే మీకు పైకి వచ్చేస్తుంది అనమాట. spytalks.com అని చెప్పి డైరెక్ట్ సెర్చ్ చేయగానే ఒక వెబ్సైట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీకు ఈజీ విషయం ఏంటి అంటే, మనకి ఇది వచ్చేసరికి సైన్ అప్ కూడా అవసరం లేదనమాట. ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకోవడానికి ఎటువంటి పాస్వర్డ్ని ఇవ్వక్కర్లేదు. మనం చాలా సింపుల్గా లాగిన్ చేసుకోవచ్చు, కాల్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా. అండ్ ప్రైవేట్గా కూడా ఫోన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ ఫోన్స్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ సింబల్ కనబడుతుంది కదా, ఫోన్ లాగా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ ఫోన్లో కాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక సెకండ్ ఆగి, మనకున్న ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఒక సెకండ్ ఆగి మనకి ఇక్కడ డైల్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ ఇనీషియల్ చూసుకున్నట్టయితే +1 ఉంది కదా, ఇది వచ్చేసరికి ఇంగ్లాండ్ కోడ్ అనమాట. అండ్ ఫస్ట్ మనకు కావాల్సింది చూసుకుంటే, మనకు కావాల్సింది ఏంటి, ఇండియా కాబట్టి ఇండియా మీద సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇండియా మీద సెలెక్ట్ చేసినట్టు మాత్రమే మనకి కాల్స్ అనేవి వెళ్తాయి అనమాట. ఇండియా మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఎవరికైతే ఫోన్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని డైల్ ప్యాడ్లో ఎంటర్ చేయండి. డైల్ ప్యాడ్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద కాల్ ఆప్షన్ కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేసి కాల్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా కాల్ అనేది వెళ్ళిపోతుంది బయటకి మనకి ఎటువంటి. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను ఇది. ఇందులో మనకి ఫోను మైక్రోఫోన్ పర్మిషన్ అనేది అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ ఫోన్ అనేది వెళ్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ అనేది నాకు ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూసుకున్నట్లయితే +14 అన్ని జీరోస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. నెంబర్ చూసుకున్నట్లయితే ఇలా మనం ప్రైవేట్గా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫోన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి 2 విధాలు ఉపయోగపడుతుంది. మనకి బ్యాలెన్స్ లేనప్పుడు ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా మీ నెంబర్ని ఎవరైనా బ్లాక్ చేసినట్లయితే అలా కూడా ఇప్పుడు మనం ఫోన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ అప్లికేషన్ మనం చూసుకున్నట్లయితే మామూలు డైల్ ప్యాడ్లనే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేసు మనం హెడ్ఫోన్స్ పెట్టుకున్నట్లయితే మనకి హోమ్ బటన్ మీద క్లిక్ చేసేసి వేరే పనులు ఏమైనా కావాలితే కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ అప్లికేషన్ అలా కూడా యూజ్ అవుతుంది. ఈ సైట్ వచ్చేసరికి అలా కూడా యూజ్ అవుతుంది మనకి. చాలా బాగుంది సైట్. ఇక్కడ అండి కామెంట్ చూసుకోవచ్చు. వివేక్ ఇలాగ చాలామంది అందరూ గ్రేట్ అనే పెట్టారు, అమేజింగ్ అని, చాలా బాగుందనే పెట్టారు. ఈ కామెంట్స్ని హైలైట్ చేశారు, లేదా మొత్తానికి ఇవే కామెంట్స్ ఉన్నాయో అర్థం అవ్వలేదు, కానీ మొత్తానికి వీళ్ళందరూ మనకి బాగుందనే పెట్టారు. మనకి ఇక్కడ వీళ్ళు చూసుకోవచ్చు. అండ్ క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మా అప్లికేషన్ని షేర్ ఆప్షన్ అయితే చూపిస్తున్నారు. మీకు కావాలనుకుంటే క్లోజ్ చేసేయండి, లేకపోతే వీళ్ళు అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలనుకుంటే ఇంకా మనకి
షేర్ చేయొచ్చు. ఇక్కడ మనకి కింద ఫేస్బుక్, ఇక్కడ మనకి కొన్ని అకౌంట్స్ ఉన్నాయి, వాటిలో మీకు ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో షేర్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ అప్లికేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ అప్లికేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అందరూ నాతో పాటు చెప్పండి, జై హింద్.